హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు మరలా ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. అదేంటి అంటే మోకాళ్ళ నొప్పులతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో అలాంటి వాళ్ళకి అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, అది తగ్గడానికి కొన్ని రెమెడీస్ చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దానికన్నా ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఈరోజే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటి నుంచి చివరి వరకు కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏజ్ పెరిగే కొద్దీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏజ్ పెరిగే కొద్దీ కాల్షియం డిప్లీట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆహారంలో కాల్షియం ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. అంటే పాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సర్టైన్ మనకి నట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాల్నట్స్ కానీ బాదాం కానీ వీటిల్లో పుచ్చగింజలు వీటిలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. అవన్నీ తీసుకుంటే కనుక వాళ్ళు ఎముకలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ డైట్, సమతుల్య ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. సో ఎక్సర్సైజ్ ఉంటేనే కనుక వాళ్ళు బరువుని నియంత్రించుకోగలుగుతారు. బరువు ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో మోకాళ్ళ నొప్పులు సమస్య అనేది రాదు ఫ్రెండ్స్. సో బ్యాలెన్స్ డైట్ ఉండాలి, ఎక్సర్సైజెస్ ఉండాలి. దాంతోపాటు వాళ్ళు మెడిసిన్స్ ఏది పడితే అది వేసుకోకూడదు. డాక్టర్లు ఏదైతే సూచిస్తారో ఆ మెడిసిన్సే వాళ్ళు ఖచ్చితంగా వాడాలి. కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి వాళ్ళ ఆహారంలో చేర్చుకోవాలి. సో చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే గ్లాసు పాలు చిన్నప్పుడు ఎదగడానికి గుడ్డు పాలు ఎట్లా అయితే సజెస్ట్ చేస్తామో, ఏజ్ పెరిగిన తర్వాత కూడా కాల్షియం రావాలి అంటే ఖచ్చితంగా విమెన్ 100% 1 గ్లాస్ మిల్క్ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. సో పాలల్లో ఉన్న కాల్షియం అనేది వాళ్ళకి లభించినప్పుడు ఎముకలు దృఢంగా ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో మనం ఏం చేయాలి, ముందుగా నొప్పులు వచ్చినప్పుడు అంటే అక్కడ వాపు అట్లాంటివి ఒక 2 to 3 days ఉన్నా తగ్గకుండా ఉన్నట్లయితే ముందుగానే మనం వైద్యుడిని సంప్రదించినట్లయితే అంటే తీవ్రంగా ఆ నొప్పులు రాకుండా ముందుగానే మనం ప్రివెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా మీరైతే కాల్షియం ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి. అదేవిధంగా ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందిందని నేను అనుకుంటున్నాను. సో ఒక మరో ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.